డిప్రెషన్లో ఉన్నారు అనేది మనం ఎలా గుర్తించాలి అని అంటే దేని మీద ఆసక్తి ఉండదు. వాళ్ళకి ఎంతో ఇష్టమైన పని కూడా అస్సలు ఇంట్రెస్ట్ లేని ఒక స్టేజ్లో ఉంటారు. నిస్సహాయత భావం ఉంటుంది. ఎప్పుడు ఒంటరిగా ఉండాలనుకుంటుంటారు. ఎప్పుడు నలుగురితో కలిసి కలకల్లాడుతూ ఉండే వ్యక్తి, వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయగలిగిన వ్యక్తి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళారంటే అబ్బా నాకు ఎక్కడ రావాలనిపించట్లేదు, ఏదో పడుకోవాలనిపిస్తుంది, నాకు టీవీ చూడాలనిపించట్లేదు, వాళ్ళు ఎంతో ఇష్టంగా చేసే పనుల మీద కూడా నిరాసక్తత అనేది ఏర్పడుతుంటుంది. ఇంకొక లక్షణం మనం ఎలా గుర్తించవచ్చు అంటే వాళ్ళ ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయి. ఎక్కువగా కోప్పడ్డము, ఇతరులకి దూరంగా ఉండాలనుకోవడము, రోజువారీ చేసే పనులు కూడా ఇష్టం లేకుండా చేయడము, రోజు రెగ్యులర్గా చేయాల్సిన పనులు తప్పదు అనుకొని చేసే పనులు కూడా అయిష్టంగా చేయడం. ఆఫీస్కి రావాలంటే అబ్బా వెళ్ళాలనా అన్నట్టు రావడము, ఆఫీస్కి వెళ్ళాలంటే రెడీ అవ్వాలంటే అబ్బా ఇప్పుడు ఇంత కష్టపడి రెడీ అవ్వాలనా, అంత దూరం ఎందుకండి, స్నానం చేయాలంటే కూడా నిరాసక్తత ఉంటుంది. ఇప్పుడు అవసరం, ఈరోజు ఏం పూజ మా ఆయన చేసేసాడు కదా, పూజ గదిలోకి ఏమి వెళ్ళానుగా ఎందుకులే. సో ఇలాంటి ప్రవర్తనలు కూడా మనకి కొన్ని ఇండికేషన్స్ అనమాట. దే ఆర్ ఇన్ నీడ్ ఫర్ ద సైకాలజిస్ట్ అనేది. ఇంకా చివరిగా ఇంకొక 2 విషయాలు మనం చెప్పుకోవచ్చు మానవ సంబంధాలకి సంబంధించి. ఎక్కువ మంది పెళ్ళైన సంవత్సరం లోపే మాకు విడాకులు కావాలి అనేటువంటి స్టేజ్ ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్నాం.